హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లక్కీ టాక్స్. నేను మీ కార్తిక్ని. ఇవాళ మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను ఒక పవర్ఫుల్ ఎలక్ట్రిక్ వెహికల్. అదే మన టీవీఎస్ ఐక్యూబ్. దీని బాడీ చూసుకుంటే మనకి చాలా బల్కీగా వస్తుంది. డిజైన్గా అడగడైతే ఫినిషింగ్ చూడొచ్చు మీరు ఎంత బాగుందో. సో ఇదే మన బండి ఫ్రంట్ లుక్. ఇది డిఆర్ఎల్ వస్తుంది, ఎల్ఈడి డిఆర్ఎల్. ఇక్కడ మనకి టీవీఎస్ బ్యాజింగ్, ఇక్కడ కూడా ఈ ఎలక్ట్రిక్ బైక్ బ్యాజింగ్. ఇది ఇక్కడ మనకి ప్రొజెక్టర్ ల్యాంప్, హై బీమ్, లో బీమ్ ఉంటుంది. ఇంకా ఈ రెండు ఇండికేటర్స్. ఇంకా కింద చూసుకున్నట్టయితే ఇది మనకి డిస్క్ బ్రేక్ ఇంకా టెలిస్కోపిక్ సస్పెన్షన్తో వస్తుంది. ఇది 12 ఇంచ్ టైర్, ట్యూబ్లెస్ టైర్ ఇది. సో మన బండి హ్యాండిల్లోకి వచ్చేస్తే మిర్రర్స్ ఇవి స్క్వేర్ షేప్లో వస్తుంది. ఇంకా ఇది మన డిజిటల్ స్పీడోమీటర్. ఇవి స్విచెస్, ఇది హై బీమ్, లో బీమ్ స్విచెస్ ఇవి. ఈ రెండు అనేది ఇండికేటర్స్. ఇంకా ఇది హార్న్ స్విచ్. ఇంకా ఇది యాజ్ యూజువల్గా హజార్డ్ లైట్. ఇది ఒక స్విచ్ బండి స్క్రీన్ కంట్రోల్ చేయడానికి మీకు తర్వాత చూపిస్తాను. ఇది మోడ్ చేంజర్. ఇక్కడ సైడ్ వచ్చేస్తే మనకి ఇది బైక్ ఛార్జింగ్ పోర్ట్. ఇక్కడ మనం ఛార్జింగ్ చేసుకోవాలి బైక్ని. ఇక్కడ వచ్చేసి మన బ్యాగ్స్ క్యారీ చేసుకోవడానికి హుక్. సో ఇది మన హ్యాండిల్ లాక్. సో ఇదే ఈ బైక్ కీ. ఈ కీలో ఒక ఫీచర్ ఉన్నది, ఒక ప్రీమియం లుక్ అనేది కీకి ఇస్తుంది. ఇది మీరు చూడొచ్చు. ఇంకా ఇందులో ఒక టార్చ్ వస్తుంది. BMW కీ లాగా మనకు ఫీల్ వస్తుంది కీని యూజ్ చేస్తున్నట్టయితే. సో మనం మిడిల్లో లెగ్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే కూడా చాలా ఫ్రీగా ఉంది లెగ్ స్పేస్ అయితే. మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి ఇది సైడ్ స్టాండ్. మనకి దీనికి సైడ్ స్టాండ్ సెన్సర్ కూడా ఉంటుంది బైక్కి. సో ఇక్కడ ఇది మన ఎయిర్ విన్స్ ఇక్కడ సైడ్. ఇది ఫుట్ రెస్ట్. సో ఇదే మన బైక్ బ్యాజింగ్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్. ఇంకా ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి ఇది లేడీస్ ఫుట్ రెస్ట్. ఈ బాడీ వచ్చేసి మనకు మొత్తం ఫైబర్ బాడీ ఉంటుంది. ఇది హ్యాండ్ గ్రిప్ చూసుకున్నట్టయితే హ్యాండ్ గ్రిప్ కూడా చూడండి రబ్బర్ గ్రిప్పింగ్తో ఎంత బాగా ఇచ్చాడో. ఇది మనకి టెయిల్ ల్యాంప్, ఇంకా ఈ రెండు ఇండికేటర్స్. ఇది మన పార్క్ అసిస్ట్ బ్యాజింగ్ అనేది, ఇది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ ఇది మన రిఫ్లెక్టర్స్, సైడ్కి రెండు రిఫ్లెక్టర్స్. మనకి బ్యాక్ సైడ్ అనేది డ్రమ్ బ్రేక్తో వస్తుంది. బ్యాక్ది కూడా ట్యూబ్లెస్ టైర్, 12 ఇంచ్ టైర్ ఇది. ఇది మన హబ్ మోటార్, ఇంకా రెండు షాక్ అబ్జర్వర్స్ ఇవి. సో మనం ఎక్స్ట్రా యాక్సెసరీస్ గురించి మాట్లాడుతుంటే ఇది మనకి స్టీల్ ఫ్రేమ్ ఇస్తారు. ఇది బండ్తో ఇంక్లూడింగ్ రాదు, ఎక్స్ట్రా ఛార్జెస్ ఇవి. ఇప్పుడు వెహికల్ ఎలా ఆపరేట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం బండి ఆన్ చేసుకుందాం. ఇది మన స్టార్టింగ్ యానిమేషన్. వెల్కమ్ ఐక్యూబ్. ఇది మన బ్యాటరీ పర్సెంటేజ్. ఇంకా ఇక్కడ రేంజ్ ఎంత వస్తుందో ఈ బ్యాటరీ పర్సెంటేజ్తో ఇక్కడ చూపిస్తుంది. ఈ బండి స్టార్ట్ చేయాలైతే మనము మోడ్ ఇంకా బ్రేక్ ప్రెస్ చేయాలి. సో మన బండి స్టార్ట్ అయిపోతుంది. ఇది ఒక సేఫ్టీ ఫీచర్ అన్నమాట. స్క్రీన్లో చూసుకున్నట్టయితే మనకి 2 మోడ్స్ వస్తాయి. ఇప్పుడు ఈకో మోడ్లో ఉంది. ఇది మోడ్ చేంజింగ్ బటన్. ఇప్పుడు పవర్ మోడ్లో వచ్చేసింది. ఇంకా ఇది మన ఓడోమీటర్, ఇది ట్రిప్ మీటర్, ఇది యావరేజ్ స్పీడ్ పర్ kmph. ఇక్కడ మన బ్యాటరీ ఇండికేషన్ లెవెల్. ఇంకా ఇందులో 100+ ఫీచర్స్ ఉన్నాయి. అవి వాడుకోవాలంటే మనం ఫోన్లో యాప్ ఉంటుంది కదా, యాప్కి కనెక్ట్ చేసుకోవాలి. జియో ట్రాకింగ్ అని, జియో ఫెన్సింగ్ ఫీచర్ అని, యాంటీ థెఫ్ట్ అలామ్ అని చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ ఆ ఫీచర్స్ వాడుకోవాలంటే మనం ఫోన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఐక్యూబ్ అని. ఇంకా నేను దీని యాప్ గురించి చెప్పాలంటే నాకు వీడియో చాలా లెంత్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో అనేది నీకు యాప్ గురించి క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఓన్లీ వెహికల్ గురించే చెప్తాను. సో ఇదే మన బైక్ 15 amps ఛార్జర్. మనకి బండి ఛార్జింగ్ పెడితే 4 to 5 hours ఈజీగా ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇంకా ఇది బైక్ ఛార్జింగ్ కనెక్షన్ పాయింట్. ఇలా ఛార్జింగ్ చేసుకోవాలి బైక్ పాయింట్.
ఇక మన బైక్ ఛార్జర్ అయితే 3 పిన్ ప్లగ్తో వస్తుంది మనకి. మన స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఈకో మోడ్లో మనకి ఎంత స్పీడ్ వస్తుందంటే మీరు చూడండి. ఈకో మోడ్లో మనకి 53 స్పీడ్ వస్తుంది. ఈకో మోడ్లో మనకి మ్యాక్స్ టు మ్యాక్స్ 100 వరకు మైలేజ్ ఇస్తుంది. ఇంకా పవర్ మోడ్లో చూసుకున్నట్టయితే మనకి స్పీడ్ అయితే బుల్లెట్ స్పీడ్ పోతుందండి. 70-80 వరకు అయితే మనకి ఇంకా స్పీడ్ వస్తుంది. పవర్ మోడ్లో మనకి 75 to 80 మైలేజ్ ఖచ్చితంగా ఇస్తుంది. మనం బిల్డ్ క్వాలిటీ గురించి చూసుకున్నట్టయితే ఎక్కడ గ్యాప్ కూడా ఇవ్వలేదు, అసలు కాంప్రమైజ్ కాదు. బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉన్నది. బిల్డ్ క్వాలిటీ చూడవచ్చు, మీకు ఫిట్టింగ్ కానీ గ్యాప్స్ కానీ ఇవ్వలేదు బాడీ మధ్యలో. ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చాడు. మన బండి బూట్ స్పేస్ చూసుకున్నట్టయితే ఓపెన్ చేయడానికి బ్యాక్ సైడ్ ఇచ్చాడు. జస్ట్ రైట్ సైడ్కి క్లిక్ చేయండి. సో ఇది మన 30 లీటర్ బూట్ స్పేస్. ఇది మనకి కిట్, అంటే ఇందులో స్పేర్స్ ఇస్తాడు, స్క్రూ డ్రైవర్ కానీ అలాంటిది చూడవచ్చు. ఇది ఫస్ట్ ఎయిడ్ కిట్. ఇంకా ఇందులో మనకి ఫోన్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ యూఎస్బి పోర్ట్ అనేది ఇచ్చాడు. ఇది 30 లీటర్ బూట్ స్పేస్ వస్తుంది మనకి. 1 ఫుల్ హెల్మెట్ అయితే ఈజీగా పడుతుంది. మీరు బండి డిజైన్ గురించి చూసినట్టయితే ఏ సైడ్ నుంచి కూడా అసలు ఎలక్ట్రిక్ వెహికల్ లాగా కనిపించదు, ఇది ఒక పెట్రోల్ వెహికల్ లాగానే కనిపిస్తుంది. డిజైన్ అయితే చాలా బల్కీగా ఇచ్చాడు, ఇక్కడ కాంప్రమైజ్ కాలేదు. పర్ఫార్మెన్స్ అయితే చాలా జబర్దస్త్ అనేది ఉన్నది. మనం బండి సర్వీస్ విషయంలో కూడా మాట్లాడితే సర్వీస్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. నేను ఈ షోరూంలో ఆల్రెడీ ఎంటార్క్ పర్చేస్ చేశాను. సర్వీస్ అయితే నాకు చాలా నచ్చింది, అందుకే ఈ షోరూమ్నే నేను అఫోర్డ్ చేస్తున్నాను. మనకి మినిమం రెస్పాన్సిబిలిటీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లో మెయిన్ మెయింటెనెన్స్ అంటే సర్వీస్ ఒకటే ఉంటుంది. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి, టైం టు టైం చేపియాలి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు మొత్తం రివ్యూ చెప్పాను ఎలక్ట్రిక్ వెహికల్ గురించి. దీన్ని కొనే విషయంకి వస్తే కళ్ళు మూసుకొని కొనవచ్చు మీరు, అసలు టెన్షన్ తీసుకోకుండా. ఇంకా మీకు ఏమైనా ఈ బైక్ గురించి డౌట్స్ కానీ కన్ఫ్యూజన్ కానీ ఉంటే నాకు కమెంట్ చేయండి, మీకు అక్కడ రిప్లై ఇస్తాను. వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.